కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో గల హలిబేడు హోయసలేశ్వరాలయంను ఎక్స్ప్లోర్ చేయుట కొరకు బయలుదేరాము. ప్రపంచంలోనే అద్భుత శిల్పకళకు ప్రతిరూపం ఈ ఆలయం. అసలు హలిబేడు ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలేమిటి తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందరో శిల్ప కళాకారుల శ్రమకు సజీవ సాక్ష్యం ఇది. కఠిన శిలలతో కళాకారులు సృష్టించిన అద్భుత లోకం ఇది. హోయసల రాజులు ఆవిష్కరించిన ఆలయం హోయసలేశ్వర ఆలయం. నిర్మాణ నైపుణ్యాలతో హలిబేడు ఆలయం ఆకట్టుకుంటోంది. అద్భుతమైన, అనన్య సామాన్యమైన, అసాధారణ రీతిలో రూపుదాల్చిన ఈ శిల్పకళా వైభవంకు హలిబేడు హోయసలేశ్వరాలయం విరాట్ రూపం. 190 సంవత్సరాల సుదీర్ఘకాలం ఈ ఆలయం నిర్మితం కావటానికి గల కారణం ఈ శిల్పాలను వీక్షిస్తే ఇట్టే అవగతం అవుతోంది. తమ కళా నైపుణ్యాన్ని ఆవిష్కరించిన కళామయ లోగిలి ఇది. ఇక్కడ శివుడు లింగమూర్తిగా దర్శనమిస్తారు. అపూర్వ శిల్పకళ పర్యవేక్షితముగా ఉండే ఈ శైవధామం కళా సౌందర్య భరితమైనది. ఇది హోయసలల నిర్మాణ శైలికి ఓ నిలువుటద్దంగా ఉంది. పన్నెండు నుండి 13 శతాబ్ది కాలంలో హోయసల రాజ్యానికి ఈ హలిబేడు రాజధానిగా ఉండేది. 1121వ సంవత్సరంలో హోయసల రాజైన విష్ణువర్ధన రాజు ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అతని యొక్క మంత్రి అయిన కేతమల్లు ఈ దేవాలయానికి ప్రధాన పర్యవేక్షకుడుగా పనిచేశారు. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు హోయసల నిర్మాణ శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయ నిర్మాణమునకు బలపపు రాయిని ఉపయోగించారు. హలిబేడు అనగా అర్థం శిథిల నగరం. అసలు హలిబేడు అసలు పేరు ద్వార సముద్ర. 12 మరియు 13 శతాబ్ద కాలంలో హోయసల రాజ్యానికి ఈ హలిబేడు రాజధానిగా ఉండేది. ఇక్కడ శిల్పాలు, కళాకృతులు హోయసల నిర్మాణ శైలికి నిలువుటద్దాలుగా ఉంటాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ చీఫ్ కమాండర్ అయిన మాలిక్ కపూర్ ఈ ఆలయముపై 1316 మరియు 1327 సంవత్సరంలో 2 సార్లు దండెత్తి ఇక్కడ చాలా విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ఈ డిజైన్ పేరు మకర తోరణం. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కు పైభాగంన మనకు ఈ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రన్స్కు 2 వైపులా ద్వారపాలకులు ఉంటారు. ఒకరి పేరు నంది, ఇంకొకరి పేరు భృంగి. ఈ దేవాలయంలో గల విగ్రహాలలో ఇది ఒక ప్రత్యేకమైన విగ్రహం. దీనిపైన గల ఆభరణాలను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఆనాడు ఉన్న నగలన్నింటినీ ఈ శిల్పంపై చిత్రీకరించారు. మీరే చూడండి. ముఖ్యంగా మహిళలు ఈ దేవాలయాన్ని సందర్శించిన వాళ్ళు ఈ ఆభరణాలను తదేకంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఎంతైనా మహిళలకు ఆభరణాలంటే ప్రీతి కదా మరి. ಶಂಖ, ಚಕ್ರ, ಗದ, ಪದ್ಮ. ಪದ್ಮದ ಕೈಯಲ್ಲಿ ಊರಿದ ನೈಲ್ಸ್ ಶಾರ್ಪ್ ಕೆತ್ತನೆ, ಇನ್ಸೈಡ್ ನೈಲ್ಸ್ ಹೊರಭಾಗದಲ್ಲೂ ಸಹ ಸುಂದರ ಕೆತ್ತನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅದೇನು ಸಹ ಮಣಿಗಳ ರೀತಿ ಕೆತ್ತನೆ ಮಾಡಿ ಸುಂದರವಾದ ದೃಷ್ಟಿಗೆ ಚೆನ್ನ ಕೇಶವ, ಚೆನ್ನಾಗಿ ಸುಂದರ ಕೇಶವಿ, ಚೆನ್ನ ಕೇಶವ. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపుతూ ఉన్నట్లుగా మలిచిన ఈ శిల్పం అద్భుతం. ఇక్కడ గల శిల్పాలు, కళాకృతులు హోయసల శిల్పశైలికి నిలువుటద్దాలు.
ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించుట జరిగినది. ఈ నంది విగ్రహము కూడా హోయసల శిల్పకళా నైపుణ్యంకు ఒక నిదర్శనం. దీనిని చాలా అందంగా చెక్కారు. శివుని యొక్క వాహనమే ఈ నంది. ఇక్కడ ఎటువైపు చూసినా కళ్ళు తిప్పుకోనివ్వని శిల్ప సౌందర్యం మనల్ని ఆకట్టుకుంటోంది. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును. ఈ ఆలయంకు చేరుకోవాలంటే ముందుగా మైసూరు లేదా బెంగళూరుకు చేరుకోవాలి. అక్కడ నుండి రోడ్డు లేదా రైలు మార్గము ద్వారా హసన్ సిటీకి రీచ్ కావలసి ఉంటుంది. అక్కడ నుండి బస్సు మార్గము ద్వారా 38 కిలోమీటర్ల దూరంలో గల బేలూరు చేరాలి. బేలూరులో శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించుకోండి. ఈ బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్కు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, వీక్షించండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బస్సు మార్గము ద్వారా 16 కిలోమీటర్ల దూరంలో గల హలిబీడుకు ఈజీగా చేరుకోవచ్చు. హలిబీడు నుండి హసన్కు నైటు చివరి బస్ 7 గంటలకు కలదు, గమనించగలరు. హసన్ జంక్షన్లో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి, నో ప్రాబ్లం. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, సమాధానమిస్తాను. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.